వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ప్రైమ్ లొకేషన్ అండి, హయత్ నగర్ పసుమామల విలేజ్ దగ్గర మనకి ప్రాపర్టీ సేల్ అనేది వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఇల్లు అనేది మనకి ఆల్రెడీ బిల్డర్ కట్టినారు. వెంటనే ఈ ఇల్లు సేల్ కి అయింది కాబట్టి మళ్ళీ దీని పక్కనే నెక్స్ట్ 2 బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ బిట్ 100 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, సెకండ్ బిట్. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వే చూపిస్తున్నారు చూడండి, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న మన ప్రాపర్టీ చూద్దాం. ఈ ప్రాపర్టీ ఎందుకు ఇప్పుడే తీస్తున్నాం వీడియో అంటే, సో ఈ అంటే ఇంటీరియర్ పార్ట్ గానీ పెయింటింగ్ పార్ట్ గానీ మీ ఇష్టం వచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఈ వీడియో అనేది తీయబడుతుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. దానికన్నా ముందు మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్ అనేది రోడ్ వస్తుందండి. అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి, చాలా మంది మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో సరౌండింగ్స్ మంచిగా ఉందండి, గ్రీనరీగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో లోపల వెళ్తున్నాం. ఇక్కడ మనకి వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి కార్ పార్కింగ్ కి కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు. సో పైన ఫ్యాన్ సీలింగ్ వర్క్ కూడా అవుతుందండి. ఇక్కడ ఏమో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా యూటిలిటీకి ఇచ్చారు. అండ్ ఇదంతా మనకి పార్కింగ్ కిందికి వస్తుంది. సో హౌస్ పక్కన మనకి బయట సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు, మంచిగానే స్పేసియస్ గా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదంతా మనకి సెట్ బ్యాక్ ఏరియా వస్తుందండి. సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము. సో ఇది మనకి హాల్. సో మనకి ఇక్కడ 2 వేస్ అనేది వచ్చింది. పైన ఫ్యాన్ సీలింగ్ వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో పార్ట్ అనేది వదిలారు. అండ్ ఇక్కడ హాల్ ఏరియా, టీవీ పాయింట్. మనకి ఇది 180 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్. సో ఇక్కడ మనకి బెడ్రూమ్స్, కామన్ వాష్ ఏరియా. వర్క్ అనేది అవుతుందండి. వీళ్ళకి 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆల్రెడీ 1 ప్రాపర్టీ అనేది సేల్ అయిపోయింది. సో ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తో అంటే సేమ్ లెవెల్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకొక ప్రాపర్టీ. సో ఇది BHK అండి. ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ ఈ విండో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు. మనం బెడ్రూమ్ పార్ట్ కవర్ చేద్దాం. అంతకన్నా ముందు మనకి స్ట్రైట్ గా చూస్తే కామన్ వాష్రూమ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఏమో మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బల్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో బెడ్రూమ్ లో మనకి పైన వర్క్ అవుతుంది, POP వర్క్. అండ్ సెల్ఫ్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు, పైన వర్క్ అవుతుంది అన్నాను కదా. అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు, స్పేస్. నెక్స్ట్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. సో ఇక్కడ మనకి పూజా రూమ్ కానీ ఇచ్చారు, పూజా రూమ్ కి ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ లాగా మంచిగా వెంటిలేషన్ చాలా బాగుంది కిచెన్ లో. ఇక్కడ మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, పైన సజ్జ ఇచ్చారు. మనకి కిచెన్ లో కూడా POP అనేది ఇచ్చారండి. సో మనకి కిచెన్ నుంచి బయటికి వెళ్తే యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు, సింక్, సజ్జలన్నీ ఇచ్చారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK వస్తుందండి విత్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK ఉంది. డైమెన్షన్స్ వచ్చి 27/60 అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా మనకి వర్క్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా 2 విండోస్ అనేటివి వచ్చాయి, చాలా మంచిగా వెంటిలేషన్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి వాష్రూమ్ లో కూడా ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ అనేది ఉంది. సో మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఫైనల్ గా పైకి వచ్చేసాం కదా. ఇక్కడ ఏమో మనకి బాల్కనీ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమో బయట కూర్చోడానికి స్పేస్ ఉందండి. నెక్స్ట్ హౌస్ పక్కన సెట్ బ్యాక్ చూస్తే స్పేస్ ఇచ్చారు, అంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. లోపలికి వెళ్తున్నాము. మనకి ఇక్కడ కూడా ఫ్యాన్ సీలింగ్ వర్క్, POP వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇదంతా హాల్. ఇక్కడ మనకి ఎదురుగా చూస్తే టీవీ పాయింట్ ఇచ్చారు. ఏమైనా మనం షోకేస్ లాగా ఇక్కడ మనకి ఈ సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారండి. నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. దీంట్లో మనకి వాటర్, డ్రైనేజ్, బోర్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. నియర్ బై మనకి కుంట్లూరు దగ్గర నారాయణ కాలేజ్ అనేది ఉంది. ఇది G+1 పర్మిషన్ అండి. ఈ ప్రాపర్టీలో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా ఇప్పుడు కిచెన్ ఏరియాకి వెళ్తున్నాం. ఇది పూజా రూమ్. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కిచెన్. కిచెన్ నుంచి బయట చూస్తే మనకి వాష్రూమ్ యూటిలిటీ ఏరియా అనేది ఉంది.
ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు, అంటే మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే మంచిగా లుక్స్ అనేటివి వస్తాయి. పైన సజ్జలు కూడా ఇచ్చారు. సో ఓవరాల్ లొకేషన్ చూడండి, ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా. సో జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో అన్ని మనకి హయత్ నగర్ అంటే చాలా మందికి తెలిసి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అని. ఇక్కడ బయట బాల్కనీలు, ఇక్కడ మనం చూపిస్తున్న ఏరియా బాల్కనీ లాగా ఉంది. ఇక్కడ మొత్తం మనం బయట ఈవినింగ్ టైమ్ లో కూర్చొని స్నాక్స్ చేసి తినుకుంటూ బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా స్పేస్ ఇచ్చారు, విండో కూడా ఇచ్చారు మనకి కిచెన్ లో. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు తీస్తున్నామంటే, ఈ ప్రాపర్టీ తొందరగా మీ సొంతం చేసుకున్నారంటే తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది. సో మనకి ఇష్టం వచ్చినట్టు పెయింటింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి మనకి ఇంటీరియర్ పర్పస్ కోసం ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్ ఇంటీరియర్ చేసుకోవచ్చు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాము. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో మనకి గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కూడా ఉంది ఇక్కడ మనకి పైన. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకి పిఓపి వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇంకొక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఎటువంటి లైట్స్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో పైన వర్క్ మొత్తం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి సెల్ఫ్స్ ఇచ్చారు ఇంటీరియర్ పర్పస్ కోసం. సో ఒకసారి పైన టెర్రస్ కి మీద వెళ్ళి చూసామండి. సో ఫైనల్ గా పైకి టెర్రస్ మీదకి వస్తున్నాము. మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ మీద పడకుండా మంచిగా నీట్ గా కవర్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ అనేది అవుతుంది. ఓవరాల్ గా పైన వ్యూ పాయింట్ చూడండి, చాలా మంచిగా ఉంది. సో అంటే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ మీద పెట్టారు. ఓవరాల్ గా లొకేషన్ అయితే ఇక్కడ చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అంటే మనం ఏమి అడవిలో లేము, మంచిగా ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నాము. సో ఓవరాల్ గా ప్రాపర్టీ అనేది చూసారు కదా. ఈ ప్రాపర్టీకి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. మనకి మున్సిపాలిటీ వాటర్, అన్ని వాటర్స్ అనేటివి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. నేను స్క్రీన్ మీద బిల్డర్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ మీద 1 రూపీ కూడా మనం ఎటువంటి కమిషన్ లేకుండా ఈ ప్రాపర్టీ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మీరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చి 1,55,00,000 అంటున్నారు, నెగోషియబుల్. సో మీరు డైరెక్ట్ గా బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.